వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము ఎండుమిరపకాయలతో బీట్రూట్ చట్నీ ప్రిపరేషన్ అనేది చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు: ఎండుమిరపకాయలు ఒక 12 నుంచి 15. నేను అరకిలో బీట్రూట్ తీసుకున్నాను. పీల్ చేసి క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచుకున్నాను అన్నమాట. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అవిసెలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, మనకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, ఒక వెల్లుల్లి, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మనము ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఎలాగో చూద్దాము. ముందుగా మనకి మూకుడు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మూకుడు వేడెక్కేంత వరకు స్టవ్ అనేది మనం హైలో ఉంచుకోవాలి. ముందుగా మనము అవిసె గింజల్ని వేయించుకుందాము. ఈ అవిసెలు అనేవి మనకి ఆరోగ్యంకి చాలా మంచివి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏదో ఒక రకంగా ఈ అవిసెల్ని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అవిసెలు చిటపట సౌండ్ వస్తున్నప్పుడు మనము తీసివేసుకోవచ్చు. మనము చట్నీస్కి అన్నిటికీ కూడా పల్లి నూనె వాడుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి మనకి ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. నేను ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి కూడా పల్లి నూనె యూజ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను నూనె సరిపోతుంది. మనకి ఎండుమిరపకాయలు అనేవి చాలా తొందరగా వేగిపోతాయి. వేగిన వాసన, మంచి కమ్మటి వాసన అనేది వస్తుందన్నమాట. ఎండుమిరపకాయ వేగినప్పుడు మనం రెగ్యులర్గా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే ఒకవైపు మాడిపోయే అవకాశం ఉంది ఎండుమిర్చి అనేది. అంతా 1 నిమిషంలో మనకి ఈ ఎండుమిరపకాయలు అనేవి వేగిపోతాయి. ఈ స్టేజ్లో మనము తీసివేసుకోవచ్చు ఎండుమిర్చిని. ఇప్పుడు మనము బీట్రూట్ ముక్కలు ఏవైతే కోసి ఉంచుకున్నామో ఆ ముక్కల్ని కాస్త ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పల్లె నూనె వేసుకుని వేయించుకోవాలన్నమాట. సిమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కలకి మనము కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, కొంచెము సాల్ట్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. బీట్రూట్ నుంచి దానికి అదే మనకి వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. మనము ఈ బీట్రూట్ ముక్కల్ని మూతతో కవర్ చేసుకుని సిమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలి. చింతపండు ఒక్కసారి కడిగి ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ఇలా యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం ఉంచుకుంటే కూడా మనకి చింతపండు అనేది మెత్తగా అవుతుందన్నమాట. ఈ బీట్రూట్ ముక్కలు సిమ్లో ఉంచుకుని ఉడికించుకుంటున్నాం కదా, చూడండి ఇలా బీట్రూట్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం బీట్రూట్ని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే టైంలో మనము కొత్తిమీర ఏదైతే ఉందో ఏ విధమైన వాటర్ తడి లేకుండా కట్ చేసుకుని ఇలా బీట్రూట్తో పాటు జస్ట్ అలా ఒక 1/2 మినిట్ లేదు 1 మినిట్ మనము ఇలా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ బీట్రూట్ ముక్కలు ఆరిన తర్వాత మనము చట్నీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏదైతే గ్రైండింగ్ చేసుకునే ప్రాసెస్ ఉందో అది చూద్దాం. ముందుగా మనం వేయించుకుని ఉంచుకున్న అవిసెలు, తర్వాత జీలకర్ర, ఇవి ముందుగా మనము గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అవిసెలు, జీలకర్ర. ఆ తర్వాత ఎండుమిర్చి ఏవైతే వేయించుకుని ఉంచుకున్నాం కదా, ఆ ఎండుమిర్చిని కూడా మనం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనము బీట్రూట్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, మిగతా ఒక 3/4 టేబుల్ స్పూన్ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో మనము చింతపండు ఉడికించి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు తర్వాత బీట్రూట్ కూడా వేసుకుని గ్రైండ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ మనము 1/2 కేజీ బీట్రూట్ తీసుకున్నాం కదా, 2 సార్లుగా గ్రైండ్ చేయాల్సి వస్తుంది. నేను ఒక 1/2 ఈ మిర్చి పౌడర్ ఏదైతే ఉందో 1/2 అనేది పక్కకు తీసుకుని ఉంచుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు 1/2 చింతపండు, ఆ తర్వాత మిగతా ఏదైతే మనకి బీట్రూట్ ముక్కలు ఉడికించుకుని ఆరబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా గ్రైండ్ చేసుకుని ఉంచుకుందాము. ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని మనము మొత్తం అంతా కూడా సమానంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక ట్రిప్పు వేసుకున్నాను కదా, రెండో ట్రిప్పు మనం అన్నీ ఏవైతే మిర్చి పౌడరు, చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మనము ఇంకొక రౌండ్ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు తిరగమాత కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పల్లె నూనె, చట్నీస్ అన్నిటికీ కూడా పల్లె నూనె తీసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనము ఈ బీట్రూట్ మనకి చాలా హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. విటమిన్ B9 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో. అంటే ఫోలేట్స్ ఏవైతే ఉంటాయో వీటి మూలంగా మనకి బీపీ అనేది కంట్రోల్ చేయడంలోను, తర్వాత హార్ట్ ఫంక్షనింగ్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. తర్వాత బ్లడ్ సర్క్యులేషను అది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా నేను ఆవాలు వేసుకుంటున్నాను, ఆ తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను, ఆ తర్వాత ధనియాలు, కరివేపాకు, తర్వాత వెల్లుల్లి, సన్నగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లి. తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న చట్నీకి మనము ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి తిరగమాత కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న చట్నీకి తిరగమాతని యాడ్ చేసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే తిరగమాతని ఏదన్నా పచ్చిదనము అది ఉన్నా కూడా మనము ఇది ఒక 10 days వరకు నిల్వ ఉంచుకుందాం అనుకుంటున్నాం కదా, ఏమైనా పచ్చిదనం ఉన్నా కూడా మనకి పోతుందన్నమాట. చూసారు కదా, సింపుల్గా ఇలా బీట్రూట్ చట్నీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.